హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పామాయిల్ డిమాండ్ ఎలా ఉందో తెలుసా? వామ్మో, నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ విధంగా జరుగుద్దని. మేమైతే మొక్కలు ఒడిసేంత వరకు కూడా మాకు ఈ విషయం అనేది తెలియదు, పామాయిల్కి ఇంత డిమాండ్ ఉందని. ఇవాల్టి వీడియోలో ఈ పామాయిల్ మొక్కలకి ఎటువంటి డిమాండ్ అనేది ఉంది, ఈ వీడియోలో మనమైతే ఒక్కసారిగా మాట్లాడుకుందాం. వీడియో చాలా బాగుంటుంది. వీడియోని మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ రైతు కుర్రాడికి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ప్లీజ్ గైస్, కొత్తగా చూస్తున్న లైక్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చేసి మనం పామాయిల్ డిమాండ్ ఏ విధంగా ఉంది మాట్లాడుకుందాం. ఓన్లీ పామాయిల్ గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఓకేనా, నిజంగా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా జరుగుతుందని కూడా అస్సలు ఊహించలేదన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది పార్వతీపురం మన్యం జిల్లా. పార్వతీపురం అవతల ఈ విధంగా పెద్ద నర్సరీ అయితే ఉంటుంది, అది కూడా తోటపల్లి డ్యామ్ అయితే ఉంటుంది కదా, దానికి ఆనుకుని ఉంటుంది. ఆ డ్యామ్ పక్కన ఎందుకు ఉందంటే, ఆ డ్యామ్ నుంచి నీరుతోని ఆ మొక్కల్ని పెంచుతుంటారనమాట, పామాయిల్ మొక్కల్ని. చాలా పెద్ద సైట్ అనమాట. నా ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఆ పామాయిల్ మొక్కలు ఎక్కడైతే వేశారో అది మొత్తం కూడా వీడియో రికార్డ్ చేశాను. ఓకే, అక్కడ మొత్తం ఆ తోటపల్లిలో ఎటువంటి నర్సరీ అనేది ఉంది, మీరు చూడొచ్చు. అయితే ఆ నర్సరీ వచ్చేసి ఒక 30 నుంచి 40 ఎకరాల్లో ఉంటుంది. అంత పెద్ద నర్సరీ అనమాట, చాలా పెద్ద నర్సరీ. అయితే మేము మొక్కల కోసం ఆ నర్సరీకి ఎప్పుడు వెళ్ళామంటే డిసెంబర్ 20 ఆ టైంలో అయితే వెళ్ళడం జరిగింది. తీసుకువచ్చి ఇంట్లో పెట్టేశాము. తర్వాత డిసెంబర్ 26 నాడు ఈ మొక్కలు మొత్తం కూడా మేము నాటడం అయితే జరిగింది. అయితే మేము అక్కడ మొక్కల కోసం వెళ్ళాం కదా, ఆ టైంలో ఇలాంటి మొక్కలు అనేవి ఆ నర్సరీలో చాలా ఎక్కువ అనేవి ఉన్నాయి. ఒక 10-20 ఎకరాలకి సంబంధించి సరిపోయినంత పెద్ద మొక్కలు అనేవి ఉండేవి. అలాగే చిన్న మొక్కలు, ఇంతింత మొక్కలు వచ్చేసి ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా చిన్న మొక్కలు అనేవి మొలకెత్తడానికి ఆల్రెడీ కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి అన్నమాట. అవి వచ్చేసి గాలి కూడా తగలకుండా అటువంటి ప్లేసుల్లో మొక్కలు అనేవి నాటిస్తారు. ఆ ప్లేస్లో కూడా చాలా ఉన్నాయి. అయితే మేము తీసుకువచ్చేటప్పుడు ఇటువంటి మొక్కలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే చిన్న మొక్కలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి ఈరోజు ఆగస్టు 10 అనమాట, 2026 2026లో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ రోజుకి మొత్తం కూడా మేము తెలుసుకోవడం జరిగింది. అదేమిటంటే, చుట్టుపక్కల పామాయిల్ డిమాండ్ అనేది మామూలుగా లేదు. ముందు నుంచే తెలుసుకున్నాము, ఆల్రెడీ ఒక 1 మంత్ 2 మంత్స్ అయితే అవుతుంది. ఈ వీడియో చేద్దామని అప్పటి నుంచి అనుకుంటున్నాను, బట్ ఈ రోజు అయితే వీలైంది. డిమాండ్ అనేది నిజంగా మామూలుగా అయితే లేదు. ఇలాంటి పెద్ద మొక్కలన్నీ మొత్తం అయిపోయాక ఇంకా చిన్న మొక్కలు అని చెప్పాను కదా, ఆ మొక్కలు కూడా ఆఖరికి లేనైతే లేవు ఫ్రెండ్స్. మొత్తం కూడా ఎత్తిసారు, మొత్తం కూడా తీసుకువెళ్ళి నాటడమే జరిగింది. ప్రతి ఒక్క రైతులు కూడా నిజంగా ఆ మొక్కలు అనేవి ఏవి కూడా లేవు. ఇప్పుడు మా చుట్టుపక్కల ప్రాంతాలలో మొత్తం కూడా ఇంతింత మొక్కలు మాత్రమే ఉండడమే జరిగింది. అంతలా డిమాండ్ అనేది పెరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎటువంటి డిమాండ్ అనేది పామాయిల్కి ఉందనేది. నిజంగా అది ఊహాతీతంగా ఉంది. ఆ నర్సరీ మొత్తం కూడా ఖాళీ చేసడం జరిగింది, చిన్న మొక్కలు మొత్తం కూడా. ఇంకా నేను కోల్డ్ స్టోరేజ్, ఇంకా ఆ విత్తనాలు అనేవి మొలకెత్తుతాయి కదా, దాని పేరేంటో నాకు క్లియర్గా తెలియట్లేదు, కానీ అందులోని కూడా వదలరేమో, అంతలాగుంది. రైతులు అనేవాళ్ళు మొత్తం కూడా చిన్న కనీసం ఇంత కొద్ది మొక్క అయినా సరే వదలరేమో, తీసుకెళ్ళిపోయేటట్టున్నారు. అంతలాగుంది డిమాండ్ అనేది. నిజంగా ఈ డిమాండ్ అనేది నేను చూసేసరికి, ఆ చిన్న మొక్కలు మా చుట్టుపక్కల ఏరియాలో నాటేసరికి నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. ఇంతలాగా డిమాండ్ ఉందా అనేసి నేను నా మనసు లోపల అనుకున్నాను అనమాట. నిజంగా ఆ మనసు లోపల అనుకున్నది మీకు ఈరోజు వీడియో ద్వారా నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, నిజంగా అంతలాగా ఉంది. నర్సరీ మొత్తం ఖాళీ అయిపోయింది. మళ్ళీ కొత్త మొక్కలు అనేవి వాళ్ళు విత్తనాలు పెట్టి నాటించాలేమో, అంతలాగా మొత్తం నర్సరీ మొత్తం కూడా ఖాళీ చేసేయడం అయితే జరిగింది. ఫైనల్ ఇది గాయస్, ఈ విధంగా డిమాండ్ అయితే ఉంది. మీ ప్రాంతాలలో ఈ పామాయిల్ మొక్కలకు ఏ విధంగా డిమాండ్ అనేది ఉందా లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, ఫైనల్లీ ఈ వీడియో ద్వారా ఇది చెప్పాలనుకున్నాను. డిమాండ్ అయితే మామూలుగా లేదు. మా పార్వతీపురం తోటపల్లి అవతల ఆ నర్సరీ మొత్తం కూడా మొక్కల్ని ఖాళీ చేసేయడమే జరిగింది. ఫైనల్లీ రైతులందరూ పామాయిల్ మొక్కలను నాటేయడం అయితే జరిగింది అనమాట. ఫైనల్ ఇది గైస్, ఈ వీడియో ద్వారా మీకైతే చెప్పాలనుకున్నాను. ఈ విధంగా డిమాండ్ అయితే ఉంది పామాయిల్ మొక్కలకి ప్రెజెంట్ కూడా. ఓకే, ఫైనల్లీ ఈ వీడియోని ఇప్పటి వరకు ఇక్కడ దాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫైనల్ ఈ వీడియో తింటే గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఈ రైతు కుర్రాడికి డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్ గైస్.